ఐడియా. చంద్రబాబు నాయుడు గారు పూర్ టు రిచ్ అంటే ప్రతి పేదవాడిని లక్షాధికారిని చేస్తానంటే వైసీపీ వాళ్ళు చాలా హేళనగా విమర్శలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు పేదల్ని లక్షాధికారులు చేస్తారు అని. ఎలాగనేది మీరు ఈ వార్త చూడండి ఒకసారి. మల్లాయపాలెంలో టిట్కో గృహప్రవేశం అనంతరం లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న సీఎం జగన్. పక్కన మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, సోన్సో ఉన్నారట. పేదలంతా లక్షాధికారులే. జగనన్న కాలనీలో ఇంటి విలువ 15 లక్షలు, 300 చదరపడుగు టిట్కో ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం. అయినా జగనన్న కాలనీలు ఇచ్చిన ఇళ్ళు ఏమీ నిర్మాణం అవ్వలేదు. ఎవరో వాళ్ళు సొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో కొంతమంది కట్టుకున్నారు తప్ప కట్టుకుంటున్నారు, ఇంకా ఏది పూర్తి అవ్వలేదు నాకు తెలిసి. కానీ 300 చదరపు అడుగుల టిట్కో ఇల్లు 15 లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది, అంటే 20 లక్షలు ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ గుడివాడ ప్రాంతంలో భూముల రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ రోజున వీళ్ళు టిట్కో ఇళ్ళు అందజేస్తూ ప్రజలు లక్షాధికారులు అయ్యారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దానికి కారణం ఎవరు? టిట్కో ఇళ్ళు కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు 2019లోనే కంప్లీట్ చేసేసారనే విషయం తెలియనోడు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? ఇంకా ఈ పక్కనే అన్నాడు పూర్ టు రిచ్, నా మనసుకు దగ్గరైన కార్యక్రమం. నిజంగానే పేదవాళ్ళని లక్షాధికారులుగా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. గుడివాడలో టిట్కో ఇళ్లను చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు పంచిపెట్టడానికి వచ్చి ఆ ఇళ్ళకి ఈయన రంగులు వేసుకుని చంద్రబాబు నాయుడు ఏం పని చేయలేదని విమర్శించాలంటే అసలు ఎంత సిగ్గు లేకుండా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆయన కట్టిన ఇళ్లను పంచుతూ ఆయన ఏం పని చేయలేదని చెప్తున్నాడు మా జగన్ బ్రో. లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆ ఇల్లు చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన నిర్మాణం అండి. ఎన్ని అపార్ట్మెంట్లు చూడండి. ఇది ఒక గ్రామానికన్నా ఎక్కువ, అంటే ఒక నగరాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. దానికి వీళ్ళు రంగులు వేసుకుని అది మాదే అని చెప్తున్నారండి. నేను నిన్న కూడా అన్నాను, టిట్కోలో మొట్టమొదటి అక్షరం టీ అంటే టీడీపీ. టిట్కో కట్టింది టీడీపీ, అదొక్కటి బండ గుర్తు చాలండి. వీళ్ళు ఎంత చెప్పుకున్నా కూడా వైస్కో అని మార్చలేరు కదా. టిట్కో అది టీడీపీ ఇళ్ళు అవి, ఎవరు అవునన్నా కాదన్నా కూడా. చూడండి అసలు నగరం ఎంత అద్భుతంగా ఉంది. గుడివాడ సమీపంలోని మల్లాయపాలెంలో 8,912 టిట్కో ఇళ్లను లబ్ధిదారు 8,900 ఇళ్ళు ఒక్క గుడివాడలో. అలా రాష్ట్రం అంతా 2,67,000 ఇళ్ళు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అవి పంచి పెడుతూ చంద్రబాబు ఏం పని చేయలేదని చెప్తున్నాడట జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పంపిణీ చేశారు. ముందుగా టిట్కో ఇళ్లను పరిశీలించిన సీఎం లబ్ధిదారులను కలిసి ముచ్చటించారు. ఆ తర్వాత మహిళలకు ఆస్తి పత్రాలు అందజేశారు. రూపాయికే లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. రూపాయి కూడా తీసుకోకుండా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు కాబట్టి. ఈ 4 ఏళ్లలో 99% మేనిఫెస్టో అమలు చేశామన్న జగన్ చంద్రబాబు మాత్రం ఏ వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. పక్కనేమో టిట్కో ఇల్లు, మరో పక్కన ఇళ్ల స్థలాలలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, వీటి అన్నింటి మధ్య కూడా ఈ రోజు ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ కొత్త గుడివాడ నగరాన్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. 8,859 ఇళ్లకు అదనంగా ఈ జూలై 8న కేవలం ఆ ఇల్లు ఒకటి ఇచ్చేస్తే చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుందని. లేదు ఇంకా ఇస్తాం మేము, ఇప్పుడే 4.5 సంవత్సరాలు అయిపోయింది అన్న వచ్చి, ఇంకా ఎప్పుడో ఇస్తాడట. 4,200 ఇల్లు కూడా మంజూరు చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పార్టీ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి మనం చేయగలిగితే, ఆ చంద్రబాబుది పెత్తందారుల పార్టీ కాబట్టి వాళ్ళు చేయలేదు. మళ్ళీ పెత్తందారుడు పేదోడు, మొన్నదాకా ఇతనే పేదోడు అన్నాడు. పోన్లేండి, ఇప్పుడు కొంచెం మాట అయితే మార్చాడు. పేదల మనసులోంచి పుట్టిందట ఈ పార్టీ. అక్రమాస్తుల నుంచి పుట్టలేదట, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు నుంచి పుట్టలేదట, సీఎం పదవి కోసం తండ్రి శవం పక్కనుండగానే సంతకాల దగ్గర నుంచి పుట్టలేదట, పేదవాడి గుండెల్లోంచి పుట్టిందట. నమ్మండి, అన్ని ఇలాంటి అబద్ధాలు ఆణిముత్యాలు ఎన్నో చెప్తాడు, అవన్నీ మనం నమ్ముకుంటూ పోవడమే. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మేనిఫెస్టో చెత్తబుట్టుకు పరిమితం చేసేవాడిని 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తారా అండి ప్రజలు? వాళ్ళే చెప్పేస్తారు ఆన్సర్ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏమీ పని చేయలేదంటారు, మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు మళ్ళీ వీళ్ళే. 3 సార్లు ఏం పని చేయని వాళ్ళు 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తారా ప్రజలు? సింపుల్ లాజిక్ కదా. ఇతను ఒకసారి అయ్యాడంతే ముఖ్యమంత్రి, రేపు రెండోసారికి అసలు బోని కూడా ఉండదు 24కి. ప్రజలు ఏమంత తెంగరోళ్ళు కాదండి, పని చేయని వాడిని ఎప్పుడు మళ్ళీ పదవిలోకి తీసుకురారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గుర్తుకొచ్చారన్న జగన్ అబద్ధాలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు. అబద్ధాలకి పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ప్రతిదీ అబద్ధం చెప్తాడు ఆయన. నోరు 100 మాటలు మాట్లాడితే 100 అబద్ధాలే చెప్తాడు ఆయన. కాబట్టి కానీ ఎదుటోడిని అబద్ధాలు చెప్తాడు అని చెప్పి మళ్ళీ ఆయన విమర్శిస్తాడు, ఎందుకంటే అది కూడా అబద్ధమే. అన్ని అబద్ధాలు చెప్తాడు.
గుర్తించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు తనను అనుమతి అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టడానికి పర్మిషన్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వట్లేదట జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టడానికి. అంటే ఆయన అక్కడికి వచ్చి ఇల్లు కట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ ఉందనేసి మళ్ళీ ప్రజల్లో అక్కడ ప్రజల్లో నమ్మకం ఇంకా పెరిగిపోద్ది. మామూలుగానే ఆయన ఎప్పుడు ఓడిపోలేదు అక్కడ. అలాంటి ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదట మాజీ ముఖ్యమంత్రికి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి. చూడండి ఎంత సైకోయిజం చూపిస్తున్నారు వీళ్ళు అధికారంలో. దగ్గర పడేసరికి మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేయడానికి బయలుదేరాడు. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని అంటాడే తప్ప ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు. ఆ మంచి మీరు ఇప్పుడు ఇస్తున్న ఇళ్లే ఆ మంచి, ఆయన చేసిన మంచి. మీరు ఏ మీటింగ్ దేనికోసం అయితే పెట్టారో దానికి కారణం కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు. మంచి చేయలేదని ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆడు ఎవడో పేపర్ రాసేవాడికి ఎలాగ బుద్ధి లేదు, ఆడు రాసేస్తాడు. అది ఎలా చదివేస్తున్నారండి మీరు? కనీసం ఇంగితం లేకుండా కొంచెం ఆలోచించాలి కదా మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు. పక్కన కూడా 2 పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు లేచి నిలబడకుండానే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడా? అబ్బా ప్రత్యేకత 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ ఈ వ్యక్తి మనకు ప్రత్యేకత. 175 క్యాండిడేట్లు పెట్టకుండానే 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఇంకా అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణకు కలిపి ఏలాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. రారాజులో ఏలాడు. మీరు వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రానికి ఏదో మా టైం బాగో ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కసారి. దానికి ఎందుకు సార్ బాబు ఇంత పెద్ద పెద్ద బిల్డప్ డైలాగులు? వినేవాళ్ళకి కొంచెం మాకు ఆశ్చర్యంగా కామెడీగా అనిపిస్తుందండి. రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యానును చూసి మురిసిపోతూ తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని తనను ఎవరో రాశాడు పాపం ఆ పేపర్. ఆయనకి ఏం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చదివేసి బయటకు వచ్చిన తర్వాత అన్న మీరు ఏం మాట్లాడారంటే ఆయనకి తెలియదు. ఎందుకంటే మన మనసులోంచి వచ్చిన మాటలు అయితేనే మనకు గుర్తుంటాయి. పేపర్ చదివేసి వెళ్ళిపోతాడు అంతే, న్యూస్ రీడర్ లాగా మావాడు వచ్చి. కాబట్టి ఆయనకి ఏం గుర్తుంటాయి పాపం? ఆ రాసిన అనాలి మనం. ఆడేమో కనపడ్డు మనకి, ఆడు ఎక్కడ ఉంటాడో. ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక. స్క్రిప్ట్, ప్రతిదీ స్క్రిప్టే పాపం. ఏది కూడా ఒక్క మాట ఒక్క డైలాగ్ కూడా ఆయన పేపర్ లేకుండా మాట్లాడలేడు. ప్రతిదీ రాసి ఇవ్వాలి. ఆ రాసి ఇచ్చింది చదువుకుని వెళ్ళిపోతాడు అంతే. నిజంగా ఇలాంటి అమాయకుడైన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో దొరకటం. మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి. మేమే సైనికులుగా ఉంటాం. మీరు రోజుకి 2-3 వేల కోట్లు సంపాదించుకోండి అన్న. మీరు సంపాదించుకుని ఆ తాడేపల్లి లోపలికి నేల మాళికల్లోకి తోసేయండి 2000 నోట్లు. మీరు లెక్కర్లోను అలాగే ఇసుకలోను మట్లోను ఇలా మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుని మీరు సంపాదించుకోండి కోట్లు. మేము మాత్రం సైనికులుగా మీకు కాపలా కాస్తామన్నా. ఎందుకంటే మాకు 30 రూపాయలు ముష్టి వేస్తారు కదా మీరు. అదండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను కేజీ బంగారం ఇస్తాను, బెంచ్ కారు ఇస్తాను, నాకు ఓటేయండి అంటాడు చంద్రబాబు నాయుడు అన్నాడు మాట. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తా. నిజంగానే ఈ రోజున రోజా గారు తిరిగే బెంచ్ కారు చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఎందుకంటే ఆవిడికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మా విడుదల రజనీ గారు ఆవిడ వేసుకునే బంగారం కానీ లేదా ఆవిడ తిరిగే బెంచ్ కార్లు కానీ దాన్ని భిక్ష వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని సాక్షాత్తు సైబర్ టవర్ మొక్క మా అక్కే చెప్పింది. ఒక్కసారి నా మొహం చూడండి సార్. నేను అమెరికా నుంచి రాష్ట్రానికి ఇక్కడికి వచ్చాను. దాదాపు 1000 కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను. 200 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మన వాళ్ళే కాకుండా మన విదేశీయులు కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అటువంటి అవకాశం నేను ఇచ్చాను. ద బెస్ట్ అయిన నేను ద బెస్ట్ గా మీ దగ్గరకు ఉండాలి, బెస్ట్ గా మనం ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ క్షణం నా గుండెల్లో మాట, మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. ఆయన చేయగలుగుతాడు. నిజంగానే బెంచ్ కారు కొనుక్కునే స్థాయికి, బంగారం కొనుక్కునే స్థాయికి ఆంధ్ర ప్రాంత ప్రజలను తీసుకెళ్తాడనడానికి వాళ్ళిద్దరే ఉదాహరణ. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్లు ఇంజనీర్లుగా ఆ బంగారాలు కొనుక్కునేవాళ్ళు, భూములు కొనుక్కునేవాళ్ళు, బెంచ్ కార్లు కొనుక్కునేవాళ్ళు చంద్రబాబు గారు దయ వల్ల కొన్ని లక్షల మందిని తయారు చేశాడు ఆయన. అయితే ఈ రోజు ఎట్టకారంగా అంటున్నారు ఆ మాట, కానీ అది ఎట్టకారం కాదండి. చంద్రబాబు తలుచుకుంటే ఇక్కడ ప్రతి పేదోడిని కూడా బెంచ్ రేంజ్కి ఖచ్చితంగా తీసుకెళ్ళగలడు ఆయన అని మీకు తెలియజేస్తూ
చంద్రబాబు నాయుడు గారు పూర్ టు రిచ్ అంటే ప్రతి పేదవాడిని లక్షాధికారం చేస్తానంటే వైసీపీ వాళ్ళు చాలా హేళనగా విమర్శలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఒప్పుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు పేదల్ని లక్షాధికారులు చేస్తారు అని. ఎలాగనేది మీరు ఈ వార్త చూడండి ఒకసారి. మల్లాయపాలెంలో టిట్కో గృహప్రవేశం అనంతరం లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న సీఎం జగన్. పక్కన మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, సోన్స్ ఉన్నారట. పేదలంతా లక్షాధికారులే. జగనన్న కాలనీలో ఇంటి విలువ 15 లక్షలు, 300 చదరపడుగు టిట్కో ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం. అయినా జగనన్న కాలనీలు ఇచ్చిన ఇళ్ళు ఏమీ నిర్మాణం అవ్వలేదు. ఎవరో వాళ్ళు సొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో కొంతమంది కట్టుకున్నారు తప్ప, కట్టుకుంటున్నారు, ఇంకా ఏది పూర్తి అవ్వలేదు నాకు తెలిసి. కానీ 300 చదరపు అడుగుల టిట్కో ఇల్లు 15 లక్షల కన్నా ఎక్కువే ఉంటుంది, అంటే 20 లక్షలు ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ గుడివాడ ప్రాంతంలో భూముల రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ రోజున వీళ్ళు టిట్కో ఇళ్ళు అందజేస్తూ ప్రజలు లక్షాధికారులు అయ్యారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దానికి కారణం ఎవరు? టిట్కో ఇళ్ళు కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు 2019లోనే కంప్లీట్ చేసేసారనే విషయం తెలియనోడు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? ఇంకా ఈ పక్కనే అన్నాడు పూర్ టు రిచ్, నా మనసుకు దగ్గరైన కార్యక్రమం. నిజంగానే పేదవాళ్ళని లక్షాధికారులుగా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. గుడివాడలో టిట్కో ఇళ్లను చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు పంచిపెట్టడానికి వచ్చి ఆ ఇళ్ళకి ఈయన రంగులు వేసుకుని చంద్రబాబు నాయుడు ఏం పని చేయలేదని విమర్శించాలంటే అసలు ఎంత సిగ్గు లేకుండా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఆయన కట్టిన ఇళ్లను పంచుతూ ఆయన ఏం పని చేయలేదని చెప్తున్నాడు మా జగన్ బ్రో. లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆ ఇల్లు చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైన నిర్మాణం అండి. ఎన్ని అపార్ట్మెంట్లు చూడండి. ఇది ఒక గ్రామానికన్నా ఎక్కువ, అంటే ఒక నగరాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. దానికి వీళ్ళు రంగులు వేసుకుని అది మాదే అని చెప్తున్నారండి. నేను నిన్న కూడా అన్నాను, టిట్కోలో మొట్టమొదటి అక్షరం టీ అంటే టీడీపీ. టిట్కో కట్టింది టీడీపీ, అదొక్కటి బండ గుర్తు చాలండి. వీళ్ళు ఎంత చెప్పుకున్నా కూడా వైస్కో అని మార్చలేరు కదా. టిట్కో అది టీడీపీ ఇళ్ళు అవి, ఎవరు అవునన్నా కాదన్నా కూడా. చూడండి అసలు నగరం ఎంత అద్భుతంగా ఉంది. గుడివాడ సమీపంలోని మల్లాయపాలెంలో 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారు 8,900 ఇళ్ళు ఒక్క గుడివాడలో. అలా రాష్ట్రం అంతా 2,67,000 ఇళ్ళు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అవి పంచి పెడుతూ చంద్రబాబు ఏం పని చేయలేదని చెప్తున్నాడట మా జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్ పంపిణీ చేశారు. ముందుగా టిడ్కో ఇళ్లను పరిశీలించిన సీఎం లబ్ధిదారులను కలిసి ముచ్చటించారు. ఆ తర్వాత మహిళలకు ఆస్తి పత్రాలు అందజేశారు. రూపాయికే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. రూపాయి కూడా తీసుకోకుండా కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు కాబట్టి. ఈ 4 ఏళ్లలో 99% మేనిఫెస్టో అమలు చేశామన్న జగన్ చంద్రబాబు మాత్రం ఏ వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు. ఒక పక్కనేమో టిడ్కో ఇల్లు, మరో పక్కన ఇళ్ల స్థలాలలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, వీటి అన్నింటి మధ్య కూడా ఈ రోజు ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ కొత్త గుడివాడ నగరాన్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. 8,859 ఇళ్లకు అదనంగా ఈ జూలై 8న కేవలం ఆ ఇల్లు ఒకటి ఇచ్చేస్తే చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుందని. లేదు ఇంకా ఇస్తాం మేము, ఎప్పుడో 4.5 సంవత్సరాలు అయిపోయింది అన్న వచ్చి, ఇంకా ఎప్పుడో ఇస్తాడట. 4,200 ఇల్లు కూడా మంజూరు చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పార్టీ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి మనం చేయగలిగితే, ఆ చంద్రబాబుది పెత్తందారుల పార్టీ కాబట్టి వాళ్ళు చేయలేదు. మళ్ళీ పెత్తందారుడు పేదోడు, మొన్నదాకా ఇతనే పేదోడు అన్నాడు. పోన్లేండి, ఇప్పుడు కొంచెం మాట అయితే మార్చాడు. పేదల మనసులోంచి పుట్టిందట ఈ పార్టీ. అక్రమాస్తుల నుంచి పుట్టలేదట, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు నుంచి పుట్టలేదట, సీఎం పదవి కోసం తండ్రి శవం పక్కనుండగానే సంతకాల దగ్గర నుంచి పుట్టలేదట, పేదవాడి గుండెల్లోంచి పుట్టిందట. నమ్మండి, అన్ని ఇలాంటి అబద్ధాలు ఆణిముత్యాలు ఎన్నో చెప్తాడు, అవన్నీ మనం నమ్ముకుంటూ పోవడమే. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మేనిఫెస్టో చెత్తబుట్టుకు పరిమితం చేసేవాడిని 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తారా అండి ప్రజలు? వాళ్ళే చెప్పేస్తారు ఆన్సర్ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏమీ పని చేయలేదంటారు, మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు మళ్ళీ వీళ్ళే. 3 సార్లు ఏం పని చేయని వాళ్ళు 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తారా ప్రజలు? సింపుల్ లాజిక్ కదా. ఇతను ఒకసారి అయ్యాడంతే ముఖ్యమంత్రి, రేపు రెండోసారికి అసలు బోని కూడా ఉండదు 24కి. ప్రజలు ఏమంత తెంగరోళ్ళు కాదండి, పని చేయని వాడిని ఎప్పుడు మళ్ళీ పదవిలోకి తీసుకురారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గుర్తుకొచ్చారన్న జగన్ అబద్ధాలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు. అబద్ధాలకి పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ప్రతిదీ అబద్ధం చెప్తాడు ఆయన. నోరు 100 మాటలు మాట్లాడితే 100 అబద్ధాలే చెప్తాడు ఆయన. కాబట్టి కానీ ఎదుటోడిని అబద్ధాలు చెప్తాడు అని చెప్పి మళ్ళీ ఆయన విమర్శిస్తాడు, ఎందుకంటే అది కూడా అబద్ధమే. అన్ని అబద్ధాలు చెప్తాడు.
గుర్తించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు తనను అనుమతి అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టడానికి పర్మిషన్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వట్లేదట జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టడానికి. అంటే ఆయన అక్కడికి వచ్చి ఇల్లు కట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ ఉందనేసి మళ్ళీ ప్రజల్లో అక్కడ ప్రజల్లో నమ్మకం ఇంకా పెరిగిపోద్ది. మామూలుగానే ఆయన ఎప్పుడు ఓడిపోలేదు అక్కడ. అలాంటి ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదట మాజీ ముఖ్యమంత్రికి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి. చూడండి ఎంత సైకోయిజం చూపిస్తున్నారు వీళ్ళు అధికారంలో. దగ్గర పడేసరికి మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేయడానికి బయలుదేరాడు. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని అంటాడే తప్ప ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు. ఆ మంచి మీరు ఇప్పుడు ఇస్తున్న ఇళ్లే ఆ మంచి, ఆయన చేసిన మంచి. మీరు ఏ మీటింగ్ దేనికోసం అయితే పెట్టారో దానికి కారణం కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు. మంచి చేయలేదని ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆడు ఎవడో పేపర్ రాసేవాడికి ఎలాగ బుద్ధి లేదు, ఆడు రాసేస్తాడు. అది ఎలా చదివేస్తున్నారండి మీరు? కనీసం ఇంగితం లేకుండా కొంచెం ఆలోచించాలి కదా మీ స్థాయిలో ఉన్న వ్యక్తులు. పక్కన కూడా 2 పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు లేచి నిలబడకుండానే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడా? అబ్బా ప్రత్యేకత 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ ఈ వ్యక్తి మనకు ప్రత్యేకత. 175 క్యాండిడేట్లు పెట్టకుండానే 3 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఇంకా అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణకు కలిపి ఏలాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. రారాజులో ఏలాడు. మీరు వచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రానికి ఏదో మా టైం బాగో ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కసారి. దానికి ఎందుకు సార్ బాబు ఇంత పెద్ద పెద్ద బిల్డప్ డైలాగులు? వినేవాళ్ళకి కొంచెం మాకు ఆశ్చర్యంగా కామెడీగా అనిపిస్తుందండి. రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యానును చూసి మురిసిపోతూ తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని తనను ఎవరో రాశాడు పాపం ఆ పేపర్. ఆయనకి ఏం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చదివేసి బయటకు వచ్చిన తర్వాత అన్న మీరు ఏం మాట్లాడారంటే ఆయనకి తెలియదు. ఎందుకంటే మన మనసులోంచి వచ్చిన మాటలు అయితేనే మనకు గుర్తుంటాయి. పేపర్ చదివేసి వెళ్ళిపోతాడు అంతే, న్యూస్ రీడర్ లాగా మావాడు వచ్చి. కాబట్టి ఆయనకి ఏం గుర్తుంటాయి పాపం? ఆ రాసిన అనాలి మనం. ఆడేమో కనపడ్డు మనకి, ఆడు ఎక్కడ ఉంటాడో. ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక. స్క్రిప్ట్, ప్రతిదీ స్క్రిప్టే పాపం. ఏది కూడా ఒక్క మాట ఒక్క డైలాగ్ కూడా ఆయన పేపర్ లేకుండా మాట్లాడలేడు. ప్రతిదీ రాసి ఇవ్వాలి. ఆ రాసి ఇచ్చింది చదువుకుని వెళ్ళిపోతాడు అంతే. నిజంగా ఇలాంటి అమాయకుడైన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో దొరకటం. మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి. మేమే సైనికులుగా ఉంటాం. మీరు రోజుకి 2-3 వేల కోట్లు సంపాదించుకోండి అన్న. మీరు సంపాదించుకుని ఆ తాడేపల్లి లోపలికి నేల మాళికల్లోకి తోసేయండి 2000 నోట్లు. మీరు లెక్కర్లోను అలాగే ఇసుకలోను మట్లోను ఇలా మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుని మీరు సంపాదించుకోండి కోట్లు. మేము మాత్రం సైనికులుగా మీకు కాపలా కాస్తామన్నా. ఎందుకంటే మాకు 30 రూపాయలు ముష్టి వేస్తారు కదా మీరు. అదండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను కేజీ బంగారం ఇస్తాను, బెంచ్ కారు ఇస్తాను, నాకు ఓటేయండి అంటాడు చంద్రబాబు నాయుడు అన్నాడు మాట. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంచ్ కార్ ఇస్తా. నిజంగానే ఈ రోజున రోజా గారు తిరిగే బెంచ్ కారు చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఎందుకంటే ఆవిడికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మా విడుదల రజనీ గారు ఆవిడ వేసుకునే బంగారం కానీ లేదా ఆవిడ తిరిగే బెంచ్ కార్లు కానీ దాన్ని భిక్ష వేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని సాక్షాత్తు సైబర్ టవర్ మొక్క మా అక్కే చెప్పింది. ఒక్కసారి నా మొహం చూడండి సార్. నేను అమెరికా నుంచి రాష్ట్రానికి ఇక్కడికి వచ్చాను. దాదాపు 1,000 కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను. 200 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మన వాళ్ళే కాకుండా మన విదేశీయులు కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అటువంటి అవకాశం నేను ఇచ్చాను. ద బెస్ట్ అయిన నేను ద బెస్ట్ గా మీ దగ్గరకు ఉండాలి, బెస్ట్ గా మనం ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ క్షణం నా గుండెల్లో మాట. మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. ఆయన చేయగలుగుతాడు. నిజంగానే బెంచ్ కారు కొనుక్కునే స్థాయికి, బంగారం కొనుక్కునే స్థాయికి ఆంధ్ర ప్రాంత ప్రజలను తీసుకెళ్తాడనడానికి వాళ్ళిద్దరే ఉదాహరణ. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సాఫ్ట్వేర్లు ఇంజనీర్లుగా ఆ బంగారాలు కొనుక్కునేవాళ్ళు, భూములు కొనుక్కునేవాళ్ళు, బెంచ్ కార్లు కొనుక్కునేవాళ్ళు చంద్రబాబు గారు దయ వల్ల కొన్ని లక్షల మందిని తయారు చేశాడు ఆయన. అయితే ఈ రోజు ఎట్టకారంగా అంటున్నారు ఆ మాట, కానీ అది ఎట్టకారం కాదండి. చంద్రబాబు తలుచుకుంటే ఇక్కడ ప్రతి పేదోడిని కూడా బెంచ్ రేంజ్కి ఖచ్చితంగా తీసుకెళ్ళగలడు ఆయన అని మీకు తెలియజేస్తూ
జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.